ఓం శ్రీ వారాహిదేవి నమః. అందరికీ నమస్కారం అండి. మనకి 2026 సంవత్సరం జూలై 15వ తేదీ నుండి ఆషాఢ గుప్త వారాహి నవరాత్రులు అయితే ప్రారంభమవుతున్నాయండి. చాలా శక్తివంతమైన నవరాత్రులు అండి ఈ వారాహి నవరాత్రులు. అయితే ఈ నవరాత్రులు 9 రోజులు అమ్మవారికి సులభంగా జాబ్ చేసే వాళ్ళైనా చిన్నపిల్లలు ఉన్నవారైనా సరే అండి, ఈ నవరాత్రులు చేయడం కుదరని వారైనా సరే కలశం అఖండ దీపం లేకుండా చాలా సులభమైన పద్ధతిలో ఈ నవరాత్రులు ఎలా చేసుకోవాలో ఈ వీడియో తెలియజేస్తా అండి. ఇంకా అమ్మవారికి ప్రతిరోజు వివిధ రకాల నైవేద్యాలు చేయలేని వారు అమ్మవారికి ఖచ్చితంగా ప్రతిరోజు నివేదించవలసిన నైవేద్యం ఏమిటి, ఇంకా ఈ నవరాత్రుల సమయంలో పాటించవలసిన నియమాలు ఏంటి, అసలు ఈ వారాహి నవరాత్రుల గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియో తెలియజేస్తా అండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ముందుగా మీ అందరికీ వారాహిదేవి నవరాత్రుల శుభాకాంక్షలు అండి. ఆ చల్లని తల్లి మనల్ని ఎప్పుడూ చల్లగా చూడాలని ఆ తల్లి వడిలో మనకున్న బాధలన్నీ మర్చిపోయి ఈ 9 రోజులు ఆ తల్లి సేవ చేసుకుంటూ మధురమైన అనుభవాలను పొందుతూ ఆ అమ్మవారి ఆశీర్వాదంతో పాటు పూజా ఫలాన్ని కూడా అందరూ పొందాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ వారాహి గుప్త నవరాత్రులు శుభాకాంక్షలండి. మనకి రాబోతున్న నవరాత్రులు 9 రోజులు ఎంతో అద్భుతమైనవండి. వారాహి అమ్మని పూజించడం వల్ల మనకి ఎలాంటి కష్టాలు ఉన్నా సమస్యలు ఉన్నా అన్నీ కూడా ఆ అమ్మ తన చేతితో తీసి పారేస్తుంది. వరాజల్లు కురిపించే తల్లే వారాహిదేవి అని అంటారండి. ఎలాంటి తీవ్రమైన సమస్యలు ఉన్నా సరే ఈ నవరాత్రులు 9 రోజులు కూడా ఆ అమ్మవారిని పూజించడం వల్ల మన కోరికలు అభిష్టాలు తప్పకుండా నెరవేరుతాయండి. ముఖ్యంగా శత్రు సమస్యలు ఉన్నా, కోర్టు సమస్యలు ఉన్నా, భూతగాథలు ఉన్నా, అనారోగ్య సమస్యలు ఉన్నా, ఇంట్లో తరచు గొడవలు పడి జరుగుతున్నా, అరిష్టాలు జరుగుతున్నా, ఆర్థిక సమస్యలు ఉన్నా, అప్పులతో బాధపడుతున్నా, సంతానం లేకపోయినా, వివాహం జరగకపోయినా, భార్యాభర్తల సఖ్యతగా లేకపోయినా, ఇలాంటి ఏ సమస్య అయినా సరే అండి ఆ వారాహి అమ్మని పూజిస్తే చాలండి, మనకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. నవరాత్రులు అంటేనే అద్భుతమైన రోజులండి. నవరాత్రుల్లో అమ్మవారి శక్తి సంపూర్ణంగా అయితే ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఈ నవరాత్రులని అస్సలు మిస్ చేసుకోవద్దండి. మీకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులైనా అమ్మవారికి పూజనైతే చేసుకోవడానికి ప్రయత్నించండి. మనకి జూలై 15వ తేదీ నుండి జూలై 23వ తేదీ వరకు వారాహి నవరాత్రులు అండి. ఈ నవరాత్రులు కలశం అఖండ దీపం పెట్టుకొని చేసుకోవచ్చండి. ఒకవేళ కలశం అఖండ దీపం లేకుండా అయినా చేసుకోవచ్చండి. నేను ఇక్కడ కలశం అఖండ దీపం లేకుండా పూజలు చేసుకోవాలో తెలియజేస్తాను. నవరాత్రుల పూజ ఏ సమయంలో చేసుకోవాలంటే వారాహి అమ్మకి రాత్రి సమయంలో పూజ చేసుకోవాలండి. సాయంత్రం 6:30 తర్వాత చేసుకోవాలి, లేదా ఉదయం సూర్యోదయానికి ముందే బ్రహ్మముహూర్తంలో చేసుకోవాలండి. ఉదయం తలస్నానం ఆచరించి సాయంత్రం పూట కంఠస్నానం ఆచరించి ఈ పూజ అనేది చేసుకోవచ్చండి. ఈ నవరాత్రులు 9 రోజులు కూడా సపరేట్గా పీఠం ఏర్పాటు చేసైనా చేసుకోవచ్చు, లేదా పూజా మందిరంలో చేసుకోవచ్చు అండి. మీరు ఒకవేళ పూజా మందిరంలో కుదరదు అనుకుంటే సపరేట్గా పీఠం ఏర్పాటు చేసి చేసుకోవచ్చు. నేను ఇక్కడ సపరేట్గా పీఠం ఏర్పాటు చేసేది చేసుకుంటున్నాను అండి. ముందుగా మనం ఎక్కడైతే పూజ చేయాలనుకుంటున్నామో అక్కడ శుభ్రంగా నీటితో అయితే తుడిచి అక్కడ పసుపు రాసి అష్టదళ పద్మం ముగ్గు వేసి ముగ్గు పైన పసుపు కుంకుమ చల్లుకొని ఒక పీటను అయితే ఏర్పాటు చేసుకోవాలండి. ఆ పీట పైన ఒక క్లాత్ అనేది వేసుకొని ఆ క్లాత్ పైన 3 గుప్పెలు బియ్యం వేసుకొని వాటిపైన పసుపు కుంకుమ చల్లుకొని అమ్మవారి చిత్రపటం అయితే పెట్టుకోవాలండి. మీ దగ్గర అమ్మవారి చిత్రపటం ఉంటే పెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర మీరు పెట్టుకోవాలనుకుంటే కొత్తది కొని తెచ్చుకొనైనా పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు పెట్టుకోలేము అనుకునే వాళ్ళు లలితాదేవి అమ్మవారి చిత్రపటం ఉన్న అదైనా పెట్టుకోవచ్చండి. లలితాదేవి ఈ సైనదృష్టాలే వారాహి తల్లి. ఆ తల్లిని లలితాదేవిని పెట్టుకున్న మనం పూజ చేసుకోవచ్చు, లేదా మీ దగ్గర ఏ అమ్మవారి ఫోటో ఉంటే ఆ ఫోటోని పెట్టుకొని చేసుకోవచ్చండి. అంటే లక్ష్మీ అమ్మవారు కానివ్వండి, కాళికాదేవి ఫోటో కానివ్వండి, ఇలా ఏ అమ్మవారి ఫోటో ఉన్నా అదైనా పెట్టుకొని చేసుకోవచ్చు. లేదా మనం పసుపు ముద్దని అమ్మవారిగా భావించి అలాగైనా పూజ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ పసుపు ముద్దతో కూడా అమ్మవారిని చేసుకున్నా అండి. మీకు ఇక్కడ చూపించడానికి నేను ఇలా చేసుకున్నాను. లేదా మీ దగ్గర పటం పెట్టుకోగలిగితే పటమైనా పెట్టుకొని ఈ పూజ అయితే చేసుకోవచ్చు. చాలామందికి వారాహి తల్లి
ఉగ్రస్వరూపం కదండీ! ఫోటో పెట్టుకోకూడదు అని వీళ్ళు అనుకుంటూ ఉంటారు. అలాగేం లేదండి. ఆ చల్లని తల్లి చాలా కరుణామయురాలు. ఆ తల్లిని ఫోటో పెట్టుకొని మనం పూజ అయితే చేసుకోవచ్చు. నేను ఇక్కడ నిండుగా పూజలో పసుపు, కుంకుమ అయితే పెట్టుకున్నానండి. మీరు ఇలా నిండుగా ఆ తల్లి దగ్గర పసుపు, కుంకుమ అయితే పెట్టుకోవచ్చు. అమ్మవారికి మనము పసుపు కొమ్ములతో మాలైన సమర్పించవచ్చండి. నిమ్మకాయలతో మాలైన సమర్పించవచ్చు. ఇంకా పుష్పాలతో ఎర్రటి పుష్పాలు ఉండేటట్టు చూసుకోండి పూజలో. లేకపోతే మీకు ఏ పుష్పాలు అందుబాటులో దొరికితే ఆ పుష్పాలతో అయినా అమ్మవారికి పూజ అయితే నిర్వహించుకోవచ్చు. మా దగ్గర అవి లేవు ఇవి లేవు అని ఆలోచించకుండా ఆ తల్లికి భక్తి శ్రద్ధలతో పూజనైతే చేసుకోండి. మన దగ్గర ఫోటో లేకపోయినా సరే ఏ రూపంలో అయినా ఆ తల్లిని భావన చేసుకొని ఆ తల్లిని మనస్ఫూర్తిగా ఆరాధన అయితే చేసుకోండి. ఒకవేళ మీరు పీఠం ఏర్పాటు చేసుకోకపోతే పూజా మందిరంలోనే మన నిత్య పూజ ఎలా చేస్తామో ఆ విధంగా అయినా అమ్మవారికి పూజ అయితే చేసుకోవచ్చండి. ఆ తల్లిని చక్కగా పూలతో అలంకరణ అయితే చేసుకోండి. ఇంకా మీకు చూపించడానికి నేను పసుపుతో కూడా ఇలా చేసుకున్నా కాబట్టి ఇలాగైనా చేసి పెట్టుకోవచ్చు. మనం ఏ పని ప్రారంభించినా ఏ పూజ నిర్వహించినా ముందుగా మనం గణపతికి అయితే పూజ చేసుకోవాలండి. గణపతికి ముందుగా ధూపం, దీపం, నైవేద్యము, కర్పూర హారతి, తాంబూలం అనేది సమర్పించాలి. ఎందుకంటే గణపతి పూజ చేసుకొని ఈ 9 రోజులు కూడా ఏ ఆటంకము లేకుండా నా దీక్షని పరిపూర్ణం చెయ్యి స్వామి అని నమస్కరించుకుంటా ముందుగా గణపతికి పూజ అయితే చేసుకోవాలి. గణపతి పూజ అనంతరం మనం వారాహి తల్లికి పూజ అయితే చేసుకోవాలండి. ఇలా గణపతి పూజ అయిపోయిన తర్వాత వారాహి అమ్మ చిత్రపటం దగ్గర అమ్మ పాదాల దగ్గర ఒక 2 అక్షింతలు వేసి శిరస్సు వంచి నమస్కరించుకోండి. మీ కోరిక అమ్మవారికి చెప్పుకొని చక్కగా నవరాత్రులు అయితే మొదలుపెట్టండి. మీకు షోడోపచారాలతో పూజ చేయడం కుదిరితే వస్తే వాటితో అయితే పూజ చేయండి. లేదా పంచోపచారాలతో అయినా ఆ తల్లికి పూజ అయితే చేసుకోవచ్చు. పంచోపచారాలు అంటే మనం ధూపం, దీపం, నైవేద్యము, హారతి, తాంబూలం అని సమర్పించడం అండి. మీకు ఎలా వీలు కుదిరితే అలాగైతే చేసుకోండి. మీకు అమ్మవారి స్తోత్రాలు వస్తే చదువుకుంటూ అమ్మవారికి కుంకుమతో పుష్పాలతో చక్కగా పూజ అయితే చేసుకోండి. ఒకవేళ రాలేదు అనుకోండి, మీరు టీవీలో అయినా వింటూ అయినా సరే, ఫోన్లో వింటూ అయినా సరే ఆ తల్లికి పూజ చేసుకోండి. మంత్ర ఉపచారం అయితే చేసుకోండి. తప్పులు లేకుండా చదవడానికి ప్రయత్నించండి. ఇంకా ఈరోజు ముఖ్యంగా ఈ నవరాత్రులు 9 రోజులు కూడా ముఖ్యంగా వారాహి ద్వాదశ నామాలు ఉంటాయి కదండి, ఇవి ప్రధానమైన నామాలండి. ఈ నామాలు చదువుతా మీరు అమ్మవారికి చక్కగా ఒక ప్లేట్ పెట్టుకొని అమ్మవారి ఫోటో దగ్గర ఆ ప్లేటులో కుంకుమతో అర్చన చేస్తా అమ్మవారి నామాలు చదువుకుంటా పూజ చేసుకోవచ్చు. ఇంకా పుష్పార్చన చేసుకుంటా కూడా పూజ చేసుకోవచ్చండి. నేను ఇలా ప్లేట్లో మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనం కుంకుమ తీసుకుంటా అమ్మవారి నామాలు, అష్టోత్తరాలు, వారాహి సహస్రనామాలు ఇలా అన్నీ చదువుకుంటా ఆ తల్లికి పూజ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇవేమీ చదవలేమనుకునే వాళ్ళు ఓం శ్రీ వారాహిదేవే నమః అనుకుంటూ కూడా ఆ కుంకుమతో కానివ్వండి, పుష్పాలతో కానివ్వండి, అక్షింతలతో కానివ్వండి, మీ దగ్గర ఏవి అందుబాటులో మీకు వీలుగా ఉంటే వాటితో అమ్మవారికి అర్చిస్తా పూజ అయితే చేసుకోండి. పూజ చేసుకున్న కుంకుమను మనం రోజు నుదుటినైతే ధరించాలి. తర్వాత మనం అమ్మవారికి నైవేద్యంగా ఏమి సమర్పించాలంటే మీరు ఏ నైవేద్యం చేసి సమర్పించాలంటే అదైతే చేయొచ్చండి. బెల్లం పానకం మటుకి ప్రతిరోజు కూడా తప్పక సమర్పించండి. ఒకవేళ మేము జాబ్ చేస్తాం, మేము నైవేద్యాలు సమర్పించలేము అనుకునే వాళ్ళు మీ దగ్గర ఏ వీలు కుదిరితే అంటే మీరు ఏ ఫ్రూట్స్ పెట్టగలిగితే ఆ ఫ్రూట్స్ అయినా అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు. అమ్మవారికి ముఖ్యంగా బెల్లం పానకం, తీపి దుంపలు, శనక్కాయలు, క్యారెట్, బీట్రూట్, భూమిలో పండిన అయినా సరే నైవేద్యంగా పెట్టవచ్చండి. ఇంకా దానిమ్మ పళ్ళు కూడా నైవేద్యంగా పెట్టవచ్చు. ఈ వారాహి నవరాత్రులు అనేది గుప్త నవరాత్రులు కాబట్టి గోప్యంగా అయితే చేసుకోండి. అంటే ఎవరికి చెప్పమాకండి. ఎవరైనా అడిగితే మేము నిత్య పూజ చేసుకుంటున్నామని అయితే చెప్పండి. ఎందుకంటే వారాహి గుప్త నవరాత్రులు అనేది గోప్యంగా అనేది చేసుకోవాలి. ఇంకా మనం ఈ 9 రోజులు కూడా శాకాహారం అయితే తీసుకోవాలి. బ్రహ్మచర్యం అనేది పాటించాలండి. ఇంకా అమ్మ నామస్మరణ ఎంత కుదిరితే అంత అన్నిసార్లు అయితే చేయండి. ఇంకా ఎవరైతే కలశం అఖండ దీపం పెట్టాలనుకుంటున్నారో వాళ్ళైతే నేలపైన పడుకోవాలి. ఒకవేళ మాకు ఆరోగ్యరీత్యా బాగాలేదనుకునే వాళ్ళు మంచం మీద పడుకోండి.
ఇలా అమ్మవారికి నేను ఇక్కడైతే నైవేద్యంగా బెల్లం పానకం అయితే సమర్పించాను. ఇంకా మీరేమన్నా నైవేద్యాలు సమర్పించాలనుకుంటే అవైనా చేసి పెట్టుకోవచ్చు. ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క నైవేద్యం అయితే పెట్టుకోవచ్చండి. ఇంకా అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం అండి. ప్రతిరోజు కూడా ఆ తల్లికి ధూపం అనేది సమర్పించండి. ఇంకా నేను ఇలా తర్వాత తాంబూలం అయితే సమర్పించాను. తాంబూలం సమర్పించిన తర్వాత నారికేలం అయితే సమర్పించానండి. ప్రతిరోజు కూడా నారికేలం సమర్పించాలని అంటే అలా ఏం లేదండి. నేను ఇక్కడ సమర్పించాను. మీరు నారికేలం లేకుండా అయినా మనం ఈ పూజ అయితే చేసుకోవచ్చు. అమ్మమ్మకి భక్తితో శ్రద్ధతో ఆ తల్లిని తలుచుకుంటే చాలండి. అవి ఇవి ఏమి సమర్పించామని కాదు. ఇంకా ఈ విధంగా చివరిగా మనం ధూపం అయితే చూపించాలి. ధూపం చూపించి కర్పూర హారతి అనేది ఇవ్వాలండి. ఈ నవరాత్రులు 9 రోజులు కూడా ఈ విధంగా మనం తేలికగా జాబ్ చేసే వాళ్ళైనా సరే ఎవరైనా సరే ఇలా తేలికగా అయితే పూజ చేసుకోవచ్చు. ఒక కలశం అక్కడ దీపం పెట్టుకునే వాళ్ళు ఏం చేస్తారంటే 15వ తేదీ ఉదయాన్నే కలశం అక్కడ దీపం పెట్టుకోవాలండి. ఎందుకంటే మనకి మధ్యాహ్నం దాకే పాటిమి తిథి ఉంది కాబట్టి ఆ రోజు ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో 4:30 లోపు ఈ కలశం అనేది ఏర్పాటు చేసుకోవాలి. ప్రతిరోజు కూడా తలస్నానం చేయాలంటే మీకు ఆరోగ్యరీత్యా బాగుంటే ప్రతిరోజు కూడా తలస్నానం అయితే చేయండి. లేకపోతే కంఠస్నానం చేసినా పర్వాలేదండి. మొదటి రోజు అయితే తలస్నానం ఆచరించండి. ఒకవేళ మీరు నవరాత్రులు 9 రోజులు చేయకపోయినా మీకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులైనా పూజ అయితే చేసుకోండి. లేదా పంచమి రోజైనా పూజ అయితే చేసుకోండి. ఇంకా ఈ నవరాత్రులకు సంబంధించి ఏమన్నా సందేహాలుంటే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.